ఈ మధ్య కాలంలో సమాజంలో రకరకాల వ్యక్తులు తయారయ్యారు. ఒక్కొక్కడు ఒక్కొక్క వింతగా తయారవుతారు. వింత జంతువులా కనపడుతారు కొంతమంది అయితే. అయితే దీనికోసం సైకాలజీ చదివినోళ్ళు, సైకాట్రిస్టులు రకరకాలుగా అసలు వాళ్ళ గిరా కూడా పెరిగింది. దీంతో జనాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మన దగ్గర నారాయణ గారు ఉన్నారు. వీరు ఏంటి సైకాలజిస్టు, సైకాట్రిస్టో కాదు, పెద్ద పెద్ద డాక్టర్ కోర్స్ ఏం చేయలే. వీరు 10వ తరగతి లోపే చదువుకున్నారు. ఇక 6వ తరగతి చదివారు. అద్భుతంగా చెప్తారు. ఏంటంటే ఒక మనిషి జీవితం ఈయన దగ్గర కొన్ని వందల మందికి మెకానిక్ నేర్పించారు. వీరు అడిగి తెలుస్తున్నాం అంటే చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరి దగ్గర సాయిరామ్ మోటార్స్ అని పెట్టేసి చాలా మందికి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అంటే జనం ఒక్కొక్కరు. మరొక అంశం ఏంటంటే వీరి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన తాగుబోతైతే ఆయన వదిలేయాలని ఉంది. బట్ వదిలేస్తే ఇంకిత తాగి వస్తాడనే ఉద్దేశంతో అట్లాంటి వాళ్ళని కూడా బయటికి వెళ్ళకుండా ఉంచుతున్నారు. అట్లా ఎట్లా చూడొచ్చు? అంటే ఈ సమాజంలో జనం ఎట్లా తయారయ్యారు? పని విషయంలో కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎక్కువ శాతం అయితే ఈజీ మనీకి అలవాటు పడుతుంది సార్. ఇప్పుడు ఈజీ మనీ ఇది ఏంటంటే మెకానిజం నేర్చుకున్నారు అనుకో సొంత కాళ్ళ మీద నిలబడ్డట్టుంటారు. మనం ఒక డబ్బా పెట్టుకున్నా మంచిగా డైలీ 1000, 1500, 2000 ఇట్లా సంపాదించు. ఇంకోటి రెస్పెక్ట్ గా ఉంటది. పని చేసి మనం పైసలు తీసుకుంటున్నాం. ఇట్లా చాలా మంది ఏంటంటే ఒక బండి ఉండడం, ఒక ఫోన్ ఉండాలి, ఇట్లా తిరగాలి, అట్లా తయారు ఎక్కువైతున్నారు సమాజం. అంటే వాళ్ళ పని మనం కొద్దిగా పైసలు కూడా ఒక పని పెట్టి ఒక మార్గం కూడా చూపించాలనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు చాలా మంది దగ్గర కోట్లు కూడా ఉంటాయి సార్. ఒక మంచి మనిషికి ఒకటి ఏదన్నా చిన్న ప్రాజెక్ట్ లాంటిది, చిన్న ఇండస్ట్రీ లాంటిది పెట్టి 10 మందిని వర్కర్స్ పెట్టి వాళ్ళకు పని కల్పించిన వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. కానీ నమ్మకం ఉండదు, వీళ్ళు చేస్తారో చేయరో అని. కానీ వెతికి ఒక మనిషిని పెట్టుకుంటే ఆ ఒక్కంతో ఒక 10 మంది బతికేటోళ్ళు అట్లా ఎంతో మంది తయారయ్యి ఇట్లా అనవసరంగా తిరగకుండా రోడ్ల మీద అట్లా చేసేది మన కొంతమందితో నుంచైనా నేర్చుకొని అది మంచిగా చేయాలని నా మనవి. కొంతమంది పిల్లలు ఎట్లుంటారు అంటే మీ దగ్గర వందల మంది పిల్లలు నేర్చుకుంటుంటారు కదా. కొంతమంది పిల్లల ప్రవర్తన ఎట్లుంటది? పనిచేసే విషయంలో కావచ్చు, జనరల్ గా జనాలలో ఉండే విధానం కావచ్చు. సార్ నా దగ్గర వచ్చేటోళ్ళు రకరకాలుగా వస్తారు. అయితే నేను కొద్ది రోజులు ఎంబడే వాళ్ళని టైట్ చేయను. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తా. పని నేర్చుకోవాలంటే కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చేసి ఆ నెంబడి ఉండి నీకేం కావాలరా, ఇట్లా అవుతావు, నువ్వు ఇట్లా మెకానిక్ నేర్పిస్తే ఒక 4 ఏళ్ళు నేర్చినావు అనుకో. ఒక డాక్టర్ MBBS చేస్తే 4 years అది చిన్నప్పటి నుంచి చదవాలి. జస్ట్ నువ్వు డాక్టర్ కావాలంటే ఒక 4-5 years చాలు. నువ్వు మెకానికల్ మొత్తం డాక్టర్ అయిపోతావు. నీకు డాక్టర్ కు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు అట్లానే వాళ్ళ మైండ్ తగ్గట్టు వాళ్ళ కొద్దిగా ఏ మనిషికైనా కొత్త పని నేర్చుకోవాలంటే కొద్దిగా ఇష్టం ఉండదు సార్. ఇబ్బంది ఉంటది, నేర్వబుద్ధి కాదు. కొద్ది రోజులు అలవాటు అయినాక వాళ్ళు చాలా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే అది వచ్చే వరకు నేను వాళ్ళు ఎంబడి పడుతుంటా. అర్థం కాక కూడా ఇబ్బంది అనిపిస్తుంది. పానలు, చిరాకు, డ్రెస్లు వేయాలంటే ఈ యూనిఫామ్ నల్ల డ్రెస్సులు వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. గ్రీస్ తో పని చేయాలి. ఇంకొకటి సార్ మెయిన్ ముఖ్యం ఏమైందంటే మన గవర్నమెంట్ 18 years తర్వాత పని దిగాలంటారు. నేను పని చేయాలంటే 18 years అంటారు. సరే వేరే దేశాలలో కూడా అమెరికాలో కూడా చూస్తే 16, 14, 15 years నుంచే పని అంటే చదువుకుంటూ కూడా పని చేసుకోవచ్చు అనమాట. మన దేశంలో మాత్రం 18 years తర్వాత అంటే 18 years తర్వాత మనం చెప్పే విధానంలో పిల్లలు పెరుగుతలేదు సార్. అది మాత్రం గవర్నమెంట్ ఆలోచించాలి బాగా. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటూ కూడా పని నేర్చుకున్నారు అనుకో, ఫ్యూచర్ లో చదువుతారు, పని నేర్చుకుంటారు, అలవాటు పోతుంది. అక్కడ చెడ్డ హ్యాబిట్ అనేది అలవాటు కారాదు. ఇక నేర్చుకుంటుంటే ఇప్పుడు నా దగ్గర ఉంటారు పిల్లలు ఎవరన్నా చదువుకుంటుంటా, హాలిడేస్ లో వస్తారు. అరే హాలిడేస్ లో రారా, నీకు ఒక డ్రెస్ ఇప్పిస్తా, బుక్కులు ఇప్పిస్తా, నీ 2 నెలలు చేయాలంటే 2 నెలలు చేసుకో కానీ వెళ్ళిపో అంట. అట్లా వస్తుంటారు, పోతుంటారు. ఒక 2-3 నెలలకు అలా ఛాయిస్ ఇస్తా అనమాట. అట్లా ఇచ్చేస్తే నెక్స్ట్ టైం వాడు హాలిడేస్ లా కంపల్సరీ నా దగ్గర వస్తాడు మళ్ళా. అంటే డ్రెస్ కు పైసలు మనం వేరేళ్ళకి ఎవరికో మనము దానం చేసాకంటే ఇట్లాంటి చేసా. ఇలాంటిది కూడా ఒక మంచి పని అని నేను ఏం చేస్తా అంటే వాళ్ళ హాలిడేస్ ఇక్కడ వచ్చేటట్టు చేసి అలవాటు చేసి వాళ్ళకు కూడా చదువు ఇష్టం లేకుంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వస్తారు. ఒక 4 years 5 years నేర్చుకుంటే వాళ్ళు పని చేయడం కాకుండా వాళ్ళు 4గురికి పని పెట్టుకొని ఒక వర్క్ షాప్ పెట్టుకొని మంచిగా అవుతుంటారు. అంటే నాకు కూడా మంచి ఇష్టం అనిపిస్తుంటది. అది గవర్నమెంట్ ఇది మాత్రం బాగా ఆలోచించాలి. ఇప్పుడు కంపల్సరీ 18 years తర్వాతనే
మేజర్ తర్వాతనే వర్క్ నేర్వాలంటే ఎవరు నేర్చలేరు. వాళ్ళు ఒక బండి వెహికల్ తీసుకుంటారు, ఫోన్ తీసుకుంటారు, అన్ని చెక్ చేస్తారు. తల్లిదండ్రులు కూడా ఎట్లా పెంచాలి అసలు పిల్లల్ని జనరల్ గా పెంచేటప్పుడు? ఎందుకంటే మీ దగ్గర వందల మంది పిల్లలు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, పోతున్నారు. ఎట్లా ఎట్లా తల్లిదండ్రులు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు పెట్టాలి సార్. పెద్దగైనాక ఇప్పుడు చెట్టు అనేది మొక్క అనేది చిన్నగా అప్పుడు ఉంచితేనే వంగుతుంది. అది పెద్దగా అయినాక గట్టిగా అయితే చెప్పండి, గట్టిగా అయితే వంగదు. అది అదే చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అయితే గట్టిగా అయినాక చెట్టు వంగదు. చిన్నప్పుడే పిల్లలకు ఒక భయం పెట్టాలి. ఇవాళ రేపు ఏంటంటే భయం లేదు. లాడుగా మనకు శ్రీకృష్ణుడు చెప్పిండు, పిల్లల్ని ఇట్లా ఒక ఆవు నాకుతుంటది, ఎక్కువ నాకుతుంటది, దాని రక్తం వచ్చి నాకుతుంది. అట్లే శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. ఇట్లా నేను క్వశ్చన్ వేస్తే అట్లా మన పిల్లల్ని ఎక్కువ ప్రేమ చేస్తున్నాం. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎక్కువ ప్రేమ చేయలేదు సార్. పని చెప్పిర్రు, పని చెప్పినందుకు పని చేయించిర్రు, ఎక్కడ పడితే అక్కడ పని చేయించారు. ఈ రోజు మేము ఇట్లా ఒక మెకానిక్ గానీకే నేను ఇంత మందికి పని నేర్పడం అంటే తల్లిదండ్రి పెద్దల భయం భక్తులతోనే పెరిగినాం. ఈ ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ చేస్తారు. ఆ ప్రేమ వల్లనే పిల్లలు ఎక్కువ చెడిపోతారు. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తే మా అయ్యే ఆస్తి మస్తుకుంది కదా అనుకుంటున్నారు కదా. ఆస్తి ఉన్నా లేకున్నా పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది సార్. అది ఏంటంటే ఒకరిద్దరు పుట్టడమా అదేదో గానీ కలియుగంలో మార్పులు ఎందుకు వచ్చింది కానీ పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ అతి ప్రేమ అయిపోయి వాళ్ళు నడవనిస్తలేరు. వాళ్ళకు కూడా భయము, వెహికల్ యాక్సిడెంట్ అవుతుందేమో, అవి రకరకాలుగా ఉన్నాయి వాళ్ళకు కూడా. అందునుంచి ఎక్కువ అట్లా చేయడం వల్ల కూడా పిల్లలు సెన్సిటివ్ గా తయారైపోతారు, చాలా సెన్సిటివ్ గా తయారవుతారు. నెక్స్ట్ వచ్చి మన పెద్ద పెద్ద స్కూల్లో ఓపెన్ చేసారు, అక్కడ గ్రౌండ్స్ లేవు అసలు పిల్లలు గ్రౌండ్స్ లేకుంటే ఏమైతుర్రు అంటే చదువుతుర్రు, ఫోన్లు చూస్తుర్రు. అట్లా వాళ్ళకి నిద్ర వస్తలేదు. అయితే తల్లిదండ్రులు వండుకున్నా వాళ్ళు వండుకుంటలేరు, ఇట్లా బెడ్షీట్ కప్పుకొని కూడా చూస్తారు. అట్లా పిల్లలు తయారవుతారు. ఫస్ట్ వాళ్ళకి ఏముంటే స్టడీ తగ్గట్టు స్పోర్ట్స్ ఉండాలి. పర్ డే 2 hours స్పోర్ట్స్ ఉండాలి. ప్రతి 5 years ప్లాన్ దాని నుంచి కూడా ఆ స్పోర్ట్స్ ఉండడంలో ఏమైందంటే అలసిపోతాడు. అలసిపోయినప్పుడు తింటాడు, తిన్నప్పుడు మంచిగా నిద్ర పోతాడు. మంచిగా నిద్ర పోయినప్పుడు పొద్దుగాల ఫ్రెష్ ఉండి మంచిగా చదువుకుంటాడు. చదువు మీద జ్ఞాపక శక్తి పెరుగుతుంది, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకరి నుంచి ఒకరిని మంచిగా స్పోర్ట్స్ లో పాల్గొన్నప్పుడు ఇతడు కూడా పాల్గొనాలని ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఫోన్లు కానీ ఇవన్నీ, ఈ ఫోన్లు ల్యాప్టాప్లు అవన్నీ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. కంపల్సరీ అయినా ఇవి ఫస్ట్. ఇంకోటి కొంతమంది నామూషి పడుతారు, పీజీ చదువుతున్నాడు, డిగ్రీలు పీజీలు అన్ని చేస్తారు, పిహెచ్డీ చేస్తారు, గీ పని నేను చేసేది అనుకుంటారు. వాళ్ళకు ఏం చెప్తారు మీరు? కొంతమంది ఉన్నారు అట్లా, దాంతో వాళ్ళు జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. సార్ ఏ పని ఏది చదివినా ఏం చేసినా పైసలు సంపాయాలి, పిల్లలు చదివియాలి, బిల్డింగ్ అనుకోవాలి, అట్లా చెయ్యాలి. ఏ చదువు చదివినా కంపెనీకి పోయిననుకో ఆ కంపెనీ తగ్గట్టు మనం మోల్డ్ కావాలి. అంతేగాని ఈయన చదవాడే ఉపయోగపడతలేదు, నామూషి పడద్దు. ఇప్పుడు ఒక ఎంటెక్ చేస్తాడు సార్, జాబ్ దొరకదు, ఓ సూపర్ మార్కెట్ లో పోతాడు, మేనేజర్ గా పోతాడు. ఆయన చదువు మొత్తం ఇక్కడ పనిచేస్తలేదు సార్. ఆయన ఏమైనా సరుకులు ఎన్ని వచ్చినాయి, ఏమైంది, ఎంత బయటకు పోతున్నాయి, ఎంత వస్తుంది, అదే రాసుకోవాలి. అది 10th class చదివిన వాళ్ళు కూడా చేయగలుగుతారు. చదువుకు సంబంధం లేకుండా మనము చదువు ఉండాలి, కానీ దాని తగ్గట్టు ఒక పని నేర్చుకొని ఉండాలి. ప్రతి మనిషి ఒక పని నేర్చుకొని ఉంటే చదువు మీదనే డిపెండ్ అయ్యి, గవర్నమెంట్ మీదనే డిపెండ్ అయ్యి అన్ని గవర్నమెంట్ జాబ్లు ఇవ్వాలి, అన్ని తల్లిదండ్రులే చూడాలని కాదు. మనం ఒక కొద్దిగా వయసు వచ్చినాక మనం డిపెండ్ అయ్యి మనం ఒక పని చేసుకుంటా మనం ఒక ఆదర్శంగా తయారు కావాలని నా. ఓకే, కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు. మెకానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెకానిక్ తో కూడా ఆలోచన ఉండదు, మెకానిక్ అంత ఆలోచన కూడా ఉండదు. నేనైతే చెప్తున్నా సార్, మెకానిక్ చేసిన వాళ్ళు ఒక 4 రమ్మంటుండా, ఒకరు సూపర్వైజరు, ఒకరు మెకానికల్, ఒకరు అంటే కస్టమర్స్ కన్సల్టెంట్, ఇట్లా ఒక 4 వచ్చి 1 year పనిచేసారు అనుకో, వాళ్ళు ఒక డీలర్షిప్ తీసుకొని పెట్టుకోవచ్చు సొంతగా. అట్లా తయారు చేయడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే వాళ్ళు పైసగల్లో ఉంటారు, పని అట్లా పెట్టి వాళ్ళు ఒక 10 మందిని పెట్టి పని చేపించచ్చు. పని నేర్చుకొని ఉంటే పని చేయవలసిన అవసరం లేదు సార్. పని చేపించుకుంటా కుర్చీ మీద కూర్చొని కూడా నేర్పి, కానీ పని వచ్చి ఉండాలి, నేర్చుకొని ఐడియా ఉండాలి, పని గురించి తెలిసి ఉండాలి. పని తెలియకుండా మనం ఎన్ని కోట్లు పెట్టి 2 కోట్లు పెట్టి అవి ఆగమవుతారు. అందుగురించి పని గురించి తెలిసి ఉంటే చాలా పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళొచ్చు. మీరు 100 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, చేపిస్తున్నారు కదా, మీరు ఒక ఓనరు అయినా కానీ డ్రెస్ కోడ్ ఒక మీ దాంట్లో పనిచేసే వర్కర్ ఎట్లా డ్రెస్ వేస్తుర్రో
మీరు కూడా అట్నే డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నారు, దాని ఏంటి ఆలోచన ఏంటి దాని? సార్ నాకు డ్రెస్ వేయకుంటే ఆ, నాకు పని చేయబుద్ధి కాదు. ఆ, ఎందుకంటే నేను ఒక 1000 రూపాయలు షర్ట్ వేసుకుంటా, ఆ, అది 7 నెలల గంటుతుందని నాకు ఇష్టంతో పని చేయడానికి రాదు. ఆహా, ప్రతి ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి. ఆహా, ఎందుకంటే మనం ఒక వస్తువు ఏదన్నా హోటల్కి పోతాం, ఇష్టమైంది తింటాం, మనం ఎంత ఫీల్ అవుతున్నామో పని చేసేటప్పుడు కూడా ఆ, అదే ఫీలింగ్ ఉండాలి మనకి. ఓకే, అంతే ఇష్టంతో పని చేస్తేనే మనం ముందుకెళ్తాం. మనలో చూసి నలుగురు అట్లే తయారవుతారు. ఉమ్, మనం ఏదో కస్టమర్లకు ఉల్టా పుల్టా చెప్పి ఏదో బండి తయారు చేస్తే నా ఎన్నుకున్నోడు కూడా అట్లే తయారు. ఉమ్, మనం ఖరాబ్ కాకుండా ఎదుటోని ఖరాబ్ చేసినట్టు అవుతాం. ఉమ్, అందుకే మనం మంచి రూట్ లో పోతే అదే వాళ్ళు కూడా మంచి పద్ధతిలో పోతారని నాకు ఆ రూట్ లో నేను. రైట్ రైట్. అంటే ఇది నారాయణ గారు చెప్పేది. ఓ మోటివేషన్ క్లాస్ చెప్పేటోళ్ళు, సైకాలజిస్టు, సైకాట్రిస్టు, ఇక వారందరూ పెద్ద పెద్ద చదువు చదువుతారు కానీ ప్రాక్టికల్ చదువు ఇది. ఇట్లా చెప్పాలన్నట్టు. ఎందుకంటే సమాజంలో ఎటుపోతుంది ఏందనేది వీళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు 6వ తరగతి చదివారు అయినప్పటికీ కూడా అద్భుతమైన అనాలిసిస్ చేసి చెప్తున్నారు. వీళ్ళ దగ్గర 100 మంది బైకుల మెకానికల్ నేర్చుకున్నారు. వాళ్ళ షాపులు కూడా వీరే పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చారు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం. అట్లా ఉండాలన్నట్టు ఆలోచన కూడా అట్లా ఉంటే మంచి సొసైటీ, మంచి సమాజం తయారవుతుంది. ప్రతి యువకుడు కూడా మీరు చదివేట్టుగా చదువులు ఓకే, మంచి చదువులు కూడా అవసరమే, పట్టాలు కూడా అవసరమే. దాంతోపాటు మీరు ఆమెషపడకుండా పని నేర్చుకొని స్కిల్ నేర్చుకుంటే దేశం బాగుపడుతుంది, మీరు మీ కుటుంబం కూడా బాగుపడుతుంది అన్న సందేశం ఇచ్చారు నారాయణ గారు. ఇది ఇవాల్టి బతుకుబాట కార్యక్రమంలో భాగంగా అందరూ వాళ్ళ బతుకులు ఎట్లా బతకాలి, ఎట్లా వాళ్ళకు బాటలు ఎట్లా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, హైదరాబాద్, అశోక టీవీ.